సౌలుతో అంటున్నాడు, నాకు జనం డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఏదో ఘనకార్యం చేసేవాళ్ళు కాదు, పదవులు సాధించేవాళ్ళు కాదు, పథకాలు ఎగరేసేవాళ్ళు కాదు, నా నోటి మాట వినే జనాంగం కావాలి, నా నోటి మాట ప్రకారం చేసేవాళ్ళు నాకు కావాలి, నా నోటి మాట ప్రకారం జీవించేవాళ్ళు నాకు కావాలి. చేతులు జోడించి చెబుతున్నా, మీరు ఈ లోకంలో దేవుని నోటి మాట ప్రకారం జీవించగలుగుతున్నారా? జీవించగలిగితే ఒక దినాన మీ తల హెచ్చించబడబోతుంది, ఘనమైన జీవితం మీకు ప్రసాదించబడబోతుంది. ఆ సౌలు అంటున్నాడు, అయ్యా నేను ఇదివరకు ఏదో సాధించాలనుకున్నా, పత్రం సంపాదించా, సభ్యత్వం సంపాదించా, ఓ రకంగా దేవుని బిడ్డలను నాశనం చేసి మతాన్ని కాపాడాలనుకున్నది వ్యర్థం. ఇప్పుడు దేవుడు ఎందుకు నిర్ణయించాడు? సూటిగా నాతో మాట్లాడాడు. నేను చచ్చేంత వరకు దేవుని నోటి మాట వింటాను, చచ్చేంత వరకు దేవుని నోటి మాటే వింటాను, చచ్చేంత వరకు దేవుని నోటి మాట ప్రకారమే నేను చేస్తాను. అట్టి తీర్మానం మీకు కలుగునగాక. నోటి మాట మేరకే రాజ్యాలను మార్చేశారుగా.